హాయ్ ఫ్రెండ్స్. మీరు ఏదైనా ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నప్పుడు, ఏదైనా అనెథికల్ ప్రాక్టీసెస్ కనుక ఫైండ్ ఔట్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరైనా అబ్యూజ్ చేయడం, లేకపోతే హెరాస్ చేయడం, లేకపోతే డిస్క్రిమినేట్ చేయడం, ఇలాంటివి కనుక ఫైండ్ ఔట్ చేశారంటే, మీరైతే డైరెక్ట్‌గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌కి వెళ్లి రిపోర్ట్ చేయొచ్చు. ఈ విధంగా రిపోర్ట్ చేయడాన్ని ఏదైనా అనెథికల్ ప్రాక్టీస్‌ని రిపోర్ట్ చేయడాన్ని లీగల్లీ ప్రొటెక్టెడ్ యాక్టివిటీస్ అంటామన్నమాట. సో, ఇటువంటి ఇన్సిడెంట్స్ కనుక జరిగినప్పుడు వెంటనే టాప్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి, ఎవరైతే కన్సర్న్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళనైతే సివియర్‌గా అయితే పనిష్మెంట్ అయితే ఇస్తాయన్నమాట. ఆర్ అట్ ద సేమ్ టైమ్ సివియర్ యాక్షన్స్ అయితే తీసుకుంటాయన్నమాట. కొన్ని కంపెనీస్‌లో ఏమంటే, ఆ పర్టిక్యులర్ పర్సన్‌ని అప్పటికప్పుడు సైలెంట్ చేసేసి, వాళ్ళకి తెలియకుండా రిటాలియేషన్ అనేది స్టార్ట్ చేస్తాయన్నమాట. ఇది మోస్ట్ అన్‌ఫార్చునేట్. అన్ని కంపెనీస్ ఇట్లా చేస్తాయని కాదు. 80% ఆఫ్ ద కంపెనీస్‌లో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగాయంటే మాత్రం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాయి. చాలా సపోర్టివ్‌గా ఉంటారు. బట్ కొంతమంది ఏమంటే, తిరిగి మమ్మల్నే క్వెషన్ చేస్తావా? మా యొక్క డెసిషన్స్‌ని నువ్వైతే క్వెషన్ చేస్తావా? సరే చూసుకుందాంలే అని చెప్పి అప్పటికి సైలెంట్‌గానే ఉంటారు. తర్వాత ఏమంటే రిటాలియేషన్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట. సో, ఇది ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఎంప్లాయీని మానసికంగా తొక్కేయడానికి ట్రై చేస్తారనేదైతే ఈ వీడియోలో తెలుసుకోవడానికైతే ట్రై చేద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చి సడన్ నెగెటివ్ పెర్ఫార్మెన్స్ రివ్యూస్ అనమాట. సో అంతవరకు మీకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంటుంది. ఏ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళినా సరే మీకు మంచి పాజిటివ్ రివ్యూసే ఉంటాయి. బట్ ఎప్పుడైతే మీరు ఈ విధంగా రిపోర్ట్ చేశారో ఒక పర్సన్ మీద, ఆ పర్సన్ సపోజ్ మీ ఒక మేనేజర్ లేకపోతే సూపర్వైజర్ అయ్యారనుకోండి. సో ఎప్పుడైతే ఈ విధంగా రిపోర్ట్ చేశారో హెచ్ఆర్ వరకు వెళ్ళింది ఇష్యూ. ఆ తర్వాత నుంచి ఏమంటే సడెన్‌గా వాళ్ళ బిహేవియర్‌లో చేంజ్ వస్తుందన్నమాట. మీరు ఏ పని చేసినా సరే తప్పు అంటుంటారు. ఏమైనా అప్రైజల్ రివ్యూస్ కన్నా లేకపోతే ఏమైనా కోడ్ రివ్యూస్ కానీ లేకపోతే వాటెవర్ ఏ రివ్యూ వచ్చినా సరే మీకు చాలా నెగెటివ్‌గా రివ్యూస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. మిమ్మల్ని ఎప్పుడు చూసినా సరే బ్యాడ్ చేద్దామని ట్రై చేస్తుంటారు. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. రిటాలియేషన్ ఇది ఫస్ట్ స్టెప్. సో ఈ విధంగా ట్రై చేస్తుంటారన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చి డిమోషన్ ఆర్ జాబ్ రీఅసైన్‌మెంట్ అన్నమాట. వరస్ట్ కేసెస్‌లో ఏమంటే మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ తగ్గించి మీకు అసైన్ చేసే టాస్క్‌ల్లో డిఫికల్టీ గాని లేకపోతే ఇంకా ఏవో బేసిక్ టాస్క్‌లనేవి మీకు అసైన్ చేస్తుంటారన్నమాట. కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే మీ యొక్క జూనియర్‌కి మిమ్మల్ని అయితే రిపోర్ట్ చేయమని చెప్తారు. సో ఈ విధంగా మిమ్మల్ని అయితే డిమోట్ చేస్తారన్నమాట. సో ఇదంటే రిటాలియేషన్‌లో పార్ట్ అన్నమాట ఇదంతా కూడా. మీ మీద మీకు తెలియకుండా మీ మీద రివెంజ్ తీర్చుకోవడం అన్నమాట ఇదంతా కూడా. సో మమ్మల్ని తిరిగి క్వెషన్ చేశారు కాబట్టి దిస్ ఆర్ ఆల్ వేస్. ఇది సెకండ్ పాయింట్. సో ఈ విధంగా డిమోషన్ చేయడం. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి ఇంక్రీజ్ వర్క్ లోడ్ ఆర్ అన్‌రీజనబుల్ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నమాట. విపరీతమైన వర్క్ ఇస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా ఒక రకమైన డెడ్‌లైన్ పెడతారు. ఎలా అంటే ఎవరు చేయలేరు. ఇద్దరు ముగ్గురు కూర్చున్నా సరే ఆ డెడ్‌లైన్‌లో చేయలేరన్నమాట వర్క్‌ని. సో ఈ విధంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్ డెడ్‌లైన్స్ అనేవి పెడుతుంటారన్నమాట. దానికి తోడు వర్క్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. చిన్న డెడ్‌లైన్ మిస్ అయినా సరే మీ మీద విపరీతమైన సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటూ ఉంటారు. ప్రతిదానికి ఎక్స్‌ప్లనేషన్ కావాలంటారు. ప్రతిదానికి మైక్రో మేనేజ్ చేస్తుంటారు. ఈ టైంలో ఏం చేస్తున్నావు? అప్పుడేం చేస్తున్నావు? ఎంత టైం ఏం చేస్తున్నావు? అని చెప్పి ప్రతీది కూడా గుచ్చి అడుగుతుంటారన్నమాట. సో ఈ విధంగా ఏమంటే వర్క్ లోడ్ అనేది పెంచి మొత్తం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది లేకుండా చేస్తారన్నమాట. సో ఇది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఎక్స్‌క్లూజన్ ఫ్రమ్ ప్రాజెక్ట్ ఆర్ మీటింగ్స్ అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద క్లయింట్ మీటింగ్స్ అవుతూ ఉంటాయి. లేకపోతే ప్రాజెక్ట్ మీటింగ్స్ ఏమైనా అవుతూ ఉంటాయి. లేకపోతే ఔట్ సైడ్ ఏదైనా లంచ్‌కి వెళ్ళడం, టీమ్ డిన్నర్స్‌కి ఇట్లాంటి వాటికి వెళ్తూ ఉంటారు. మీటింగ్ మిమ్మల్ని అయితే ఇన్వైట్ చేయరన్నమాట. కావాలని ఇన్వైట్ చేయరు. లేకపోతే క్లయింట్ మీటింగ్స్ ఏమైనా అవుతుంటాయి. ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్స్ ఏమైనా అవుతాయి. లేకపోతే రివ్యూ సెషన్స్ అవుతుంటాయి వాళ్ళతోటి. అంతవరకు ప్రోగ్రెస్ ఎలా వచ్చిందనేది డిస్కస్ చేయడానికి రివ్యూ సెషన్స్ అవుతుంటాయి. వీటిలోకి మిమ్మల్ని అయితే ఇన్వాల్వ్ చేయరన్నమాట. కంప్లీట్‌గా మిమ్మల్ని అయితే వాయిస్ ఔట్ చేసేస్తారు. మీ యొక్క వాయిస్‌ని బయటికి రానివ్వరన్నమాట. మీరు అనేవాళ్ళు ఉన్నారని చెప్పి క్లయింట్ మర్చిపోయేలా చేస్తుంటారన్నమాట కొన్ని సిట్యుయేషన్స్‌లో. సో ఈ విధంగా బిహేవ్ చేస్తుంటారన్నమాట. సో ప్రాజెక్ట్స్‌కి మోస్ట్‌లీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్‌కి లేకపోతే ఆ మీటింగ్స్‌కి మిమ్మల్ని అయితే ఇన్వైట్ చేయరు. కావాలని మిమ్మల్ని అయితే ఎక్స్‌క్లూడ్ చేస్తుంటారు. మీ కిందున్న వాళ్ళందరిని ఇన్వైట్ చేస్తారు తప్పితే మిమ్మల్ని అయితే చేయరన్నమాట. సో ఇది ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి రిడక్షన్ ఇన్ బెనిఫిట్స్ ఆర్ పే అన్నమాట. మీ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంది. లాస్ట్ ఇయర్ మీ పెర్ఫార్మెన్స్ బాగుంది. బట్ మీరు ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌లో లేరు. కొత్త ప్రాజెక్ట్‌లో ఉన్నారు. కొత్త ప్రాజెక్ట్‌లో మీకు ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి మీరు రిపోర్ట్ చేశారు. సో మీకు ఇప్పుడు ఏదైనా హైక్ ఇవ్వాలన్నా, లేకపోతే బోనస్ ఇవ్వాలన్నా, లేకపోతే వేరియబుల్ పే ఏదైనా ఇవ్వాలన్నా సరే మీ పర్టిక్యులర్ సూపర్వైజర్ ఎవరైతే ఇప్పుడు మీరు రిపోర్ట్ చేశారో ఆయన చేతిలో ఉంటుందన్నమాట. వీళ్ళు ఏమంటే కావాలని తగ్గించేస్తారు దాన్ని. మీకు రావాల్సిన వేరియబుల్ పే మీకు రానివ్వరన్నమాట. సో మీకు ఎక్కడెక్కడైతే బెనిఫిట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా కట్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటారన్నమాట. ఇవన్నీ కూడా రిటాలియేషన్‌లో పార్ట్ అన్నమాట. మీకు తెలీదు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఆల్రెడీ అయిపోయిందనుకున్నాం గదా! గొడవ అయింది అయిపోయిందనుకున్నాం గదా! ఎందుకు మళ్ళా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పి మీకే డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఫిఫ్త్ పాయింట్. అండ్ సిక్స్త్ వన్ వచ్చి హరాస్మెంట్ ఆర్ హాస్టైల్ వర్క్ ఎన్వైర్న్మెంట్ అన్నమాట. మీకే అర్థమవుతూ ఉంటుంది. వర్క్ ఎన్వైర్న్మెంట్ చాలా హాస్టైల్‌గా తయారైపోతుంది. అరే ఏంట్రా ప్రతిరోజు వీడితో నేను వర్క్ చేయాలి. ఎట్లా చేయాలి వీడితోటి అసల? ఏదైనా అంటే ప్రతిసారి చిరాకు పడుతుంటాడు, మండిపోతూ ఉంటాడు. ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు? ఆల్రెడీ ఒకసారి కంప్లెయింట్ ఇచ్చాను గదా! కంప్లెయింట్ ఇచ్చిన సరే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇతని మీద. పైగా ప్రతిదానికి నన్నే బాధ్యుల్ని చేస్తున్నారు. ప్రతిదానికి నా మీదే నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఇక్కడ ఏ ఇష్యూ జరిగినా సరే నా దగ్గర లోపం అంటున్నాడు. నా వల్ల లేట్ అయిందంటున్నాడు. నా వల్ల డెడ్‌లైన్స్ అన్నీ మిస్ అవుతున్నాయి అంటున్నారని చెప్పి ఒక రకమైన హాస్టిలిటీ అనేది తయారైపోతుందన్నమాట ఆ వర్క్ ఎన్వైర్న్మెంట్. మీరు ఇమ్మడలేరు. అర్థం కాదు. వాడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఫేస్ చేయాలంటేనే మీకు భయం వేస్తుంటుంది. ఇవాళ ఏమంటాడో లేకపోతే ఇవాళ కాల్‌లో ఏమంటాడో నలుగురు ముందు మళ్ళా ఏమంటాడో అని చెప్పి ఒక రకంగా మీరే ఫీల్ అవుతుంటారన్నమాట. ఆ విధంగా వర్క్ ఎన్వైర్న్మెంట్‌ని చాలా నెగెటివ్‌గా మారుస్తారు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అక్కడే ఉండాలనిపిస్తుందన్నమాట. ఆ ప్రాజెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీలోనే మీకైతే ఉండాలనిపిస్తుందన్నమాట. సో, ఆ విధంగా అయితే క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ వచ్చి అన్‌వారంటెడ్ డిసిప్లినరీ యాక్షన్స్ అన్నమాట. సపోజ్ ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే దాన్ని వెంటనే ఎస్కలేట్ చేసేసి పర్టిక్యులర్
థింగ్ ఎస్కలేట్ అవ్వడానికి లేకపోతే పర్టికులర్ టికెట్ ఎస్కలేట్ కావడానికి ఈ పర్సన్ రీజన్ అని చెప్పి చిన్న చిన్న వాటికి కూడా ఏంటి ఈ పర్టికులర్ ఇష్యూని కూడా ఎస్కలేట్ చేస్తాడా అన్నట్టు దానికి కూడా మీరైతే ఫీల్ అవుతుంటారు అనమాట. సో ఆ విధంగా అయితే సివియర్ యాక్షన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు అనమాట. సో క్లయింట్ దగ్గర మీ గురించి అయితే నెగిటివ్గా చెప్పడం, మిమ్మల్ని బ్యాడ్ చేస్తూ మాట్లాడడం, లేకపోతే వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగోదు, వీళ్ళు ఇంతే, వాళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను అంతా చూశాను కదా, వాళ్ళకి అంత సీన్ లేదని చెప్పి రకరకాలుగా మాట్లాడడం, లేకపోతే మీ చిన్న తప్పు చేసేదాన్ని మీరు ఎప్పుడెప్పుడు ఏ తప్పు చేస్తుంటారు అని చెప్పి చూస్తుంటారు అనమాట. చిన్న తప్పు చేస్తే చాలు, ఈవెన్ ఎక్సెల్ షీట్స్ లేకపోతే ఏదైనా సమ్ పీపీటీస్ అని క్రియేట్ చేయడం, ఇట్లాంటి వాటిలో కూడా చిన్న తప్పు చేసినా సరే ప్రతిదాన్ని కూడా చాలా సివియర్ గా చూస్తుంటారు అనమాట. ఈవెన్ ప్రతిదీ కూడా మీకు వర్డ్ టు వర్డ్ చెప్పడానికి ట్రై చేస్తుంటారు. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టు, ఇక్కడ అది పెట్టు, ఇది పెట్టు, ప్రతిదీ నేను చెప్పాలని చెప్పి ఒక రకంగా బిహేవ్ చేస్తుంటారు అనమాట. చిన్న తప్పు చేసిన సరే దానికైతే చాలా సివియర్ యాక్షన్స్ అయితే తీసుకుంటుంటారు అనమాట. మెయిల్స్ పెట్టడం, రకరకాలుగా చేస్తుంటారు. సో ఈ విధంగా అయితే బిహేవ్ చేస్తారనమాట. అండ్ చివరగా వచ్చేసి అల్టిమేట్ గా ఏమంటే ఇంకేదో సంథింగ్ ఏదో చేసి మిమ్మల్ని అయితే ప్రాజెక్ట్ లో తీసేయడం, లేకపోతే కంపెనీలో నుంచి మీ అంతా మీరే వెళ్ళిపోయేలాగా మిమ్మల్ని మీ యొక్క మెంటాలిటీని చేంజ్ చేసేలా అయితే బిహేవ్ చేస్తారనమాట. ఐదర్ మీరే వెళ్ళిపోతారు ఆ కంపెనీ నుంచి, లేకపోతే ఏదో రీజన్ చెప్పి వాళ్ళే తీసేస్తారనమాట. సో ఈ విధంగా ప్రాజెక్ట్ నుంచి కానీ లేకపోతే కంపెనీ నుంచి కానీ మీరైతే వెళ్ళిపోయేలా అయితే చేస్తారనమాట. సో ఈ విధంగా ఏమంటే ఇవన్నీ వర్క్ రిటాలియేషన్, వర్క్ ఆఫీస్ లేకపోతే ఆ పర్టికులర్ ఎన్వైరన్మెంట్ లో మేనేజ్మెంట్ లేకపోతే మీ యొక్క సూపర్వైజర్ రిటాలియేట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి బిహేవియర్ చాలా అన్ఎక్స్పెక్టెడ్, అట్ ద సేమ్ టైం అన్ఫార్చునేట్ అనమాట. సో ఎవరైతే ఈ విధంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు ఏమంటే అనుకోవచ్చు హెచ్ఆర్కి మళ్ళీ రిపోర్ట్ చేయొచ్చు కదా అని చెప్పి. చాలా సిచ్యువేషన్స్ లో వాళ్ళైతే ఖచ్చితంగా పాజిటివ్ గా మీతో అయితే రియాక్ట్ అవుతారు, మీకైతే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం మేనేజర్స్ ఏమంటే కొద్దిగా టైఅప్ అయి ఉంటారు. సో వాళ్ళకి ఎంత మీరు చెప్పినా సరే అల్టిమేట్ గా మీ యొక్క పర్ఫార్మెన్స్ ని మళ్ళీ అడిగేది మీ హెచ్ఆర్, అడిగేది మీ యొక్క మేనేజర్ని అనమాట. సో వాళ్ళ మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి ఏదైనా డిపెండ్ ఉంటుంది తప్పితే ప్రతి చోట్ల నాకైతే న్యాయం దొరుకుతుంది, జస్టిస్ దొరుకుతుంది అనుకోవడం మూర్ఖత్వం అనమాట. సో ఇటువంటి దాంట్లో మీరు ఏదైనా చేయగలిగితే చేయండి, లేకపోతే అక్కడి నుంచి అయితే హ్యాపీగా బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేయండి అనమాట. సో ఇలాంటివన్నీ కూడా ఎక్కువ వర్కౌట్ అవ్వవు. ప్రతిసారి కూడా మనం ఇట్లా చేసుకోవడం వల్ల ఏమంటే మన యొక్క పరిస్థితిని మరింత దిగజార్చుకోవడం తప్పితే అంతకు మించి మనకి ఎక్కడ ఎక్కువ జరగదు అనమాట. బట్ అన్ని కంపెనీస్ ఎట్లా ఉండవు, కొన్ని కంపెనీస్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటాయి అనమాట. బట్ ఏ కంపెనీస్ అయితే కొద్దిగా స్టార్ట్అప్ కంపెనీస్ లేకపోతే మిడ్ లెవెల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇట్లాంటివి చాలా ఎక్కువ జరుగుతుంటాయి. ఎస్పెషల్లీ పాపం ఫిమేల్ ఎంప్లాయీస్ మీద ఏమంటే ఈ విధమైనటువంటి హెరాస్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంటుంది అనమాట. పాపం వాళ్ళు బయటకు చెప్పుకోలేరు, ఏం చేయలేరు అనమాట. ఏం చేసినా పాపం సైలెంట్ గా ఉంటారు. కొంతమంది ఏమంటే వద్దులేరా బాబు అని చెప్పి ఆ ఎంప్లాయ్మెంట్ మానేసి వేరే చోటుకైతే వెళ్తూ ఉంటారు అనమాట. సో ఇట్లాంటివి జరిగాయంటే మీ వంతు ప్రయత్నంగా మీరైతే వాయిస్ అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి, చెప్పడానికి అయితే ట్రై చేయండి, నలుగురికి ఇన్ఫార్మ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎక్కడ కూడా వెనకడుగు వేయద్దు అనమాట. ఇంకా మీ వల్ల కావట్లేదు, ఎంత చేసినా సరే ఎటువంటి రియాక్షన్ లేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళు అనుకుంటే మాత్రం అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి తప్పితే అటువంటి సిచ్యువేషన్ లో హాస్టల్ ఎన్వైరన్మెంట్ లో సస్టైన్ అవ్వడానికి అయితే ట్రై చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడు కూడా మీ యొక్క మెంటల్ పీస్ లేకపోతే మీ యొక్క హెల్త్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్ లో మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి వాటి గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. సో మరో కాన్సెప్ట్ తో మరో వీడియో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.